హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము బోస్టన్ వచ్చాము, బై రోడ్ వచ్చేసాము. ఫ్లైట్ అనుకున్నాం కానీ ఫ్లైట్ మీద కూడా మోస్ట్లీ ముందు వెనక టైం క్యాల్కులేషన్ చేసుకుంటే కనుక 7-8 గంటలు పట్టేస్తుంది మాకు వాషింగ్టన్ డీసీ నుంచి బోస్టన్ రావడానికి. ఫ్లైట్ జర్నీ అయితే మాత్రం గంటం పోవే కానీ ముందు వెనక టైమింగ్స్ క్యాల్కులేట్ చేసుకుంటే మనకి 7-8 గంటలు పట్టేసినట్టే అనిపిస్తుంది. బై రోడ్ వచ్చినా కూడా మాకు 8 అవర్స్లో మేము రీచ్ అయిపోతాము వాషింగ్టన్ డీసీ నుంచి బోస్టన్కి. ఇంకా అందు గురించి అని బై రోడ్ వచ్చేసాము. ఇక మేము హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఈ హోటల్ కూడా కరెక్ట్గా మా హస్బెండ్ ఆఫీస్కి దగ్గరలో తీసుకుంటాం. ఇప్పుడు కూడాను మేము యాక్చువల్గా ఆఫీస్ పని మీద వస్తూ ఉంటాం. బోస్టన్ హెడ్ ఆఫీస్ వచ్చి బోస్టన్లో ఉంది మా హస్బెండ్ది. అందు గురించి అని చెప్పేసి ఫ్రీక్వెంట్గానే బోస్టన్ వస్తూ ఉంటాము. ఇదే హోటల్లో స్టే చేస్తాం మోస్ట్లీ, ఎందుకంటే కరెక్ట్గా మనకి కంపెనీకి దగ్గరగా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఈ హోటల్ పేరు మేరియట్ రెసిడెన్సీ ఇన్. ఎందుకంటే మేము ప్రిఫర్ చేస్తాం ఈ హోటల్ని. కిచెన్ కూడా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం చెయ్యను, కానీ మధ్యాహ్నం లంచ్ అయితే మాత్రం ప్రిపేర్ చేస్తాను నేనే. అక్కడి నుంచే అన్నీ తెచ్చేసుకుంటాం, వెజిటేబుల్స్, కొన్ని కారం, ఉప్పు, మసాలాలు అలాంటివన్నీ కూడా. ఇక నేను చెక్ ఇన్ చేసిన తర్వాత రూమ్ లోపలికి అయితే వచ్చేసాము. ఇది ఏంటంటే మెయిన్ హాల్ లాగా చిన్నది ఇస్తాడు. ఇందులోనే కిచెను, డైనింగ్, ఒక బెడ్రూము ఉంటుంది దీనికి. ఇక బెడ్రూము సేమ్ హాల్లోనే ఉండేలాగా కూడా కొన్ని రూమ్స్ ఉంటాయి. ఏది ఖాళీగా ఉంటే అది ఇస్తారు మాకు. సూట్ అంటాం దాన్ని. అదేంటంటే హాల్లోనే ఒకవైపు సోఫా ఉంటుంది, ఒకవైపు బెడ్, ఒకవైపు కిచెన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఖాళీ లేకపోతే కనుక అదే తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఖాళీగా ఉంది కాబట్టి ఇంక మాకు సింగిల్ బెడ్రూమ్ది ఇచ్చేశారు. ఇక ఒక బాత్రూమ్ ఉంటుంది, ఇక వాష్ ఏరియా కూడా ఇక్కడ సెపరేట్గా ఉంటుంది దీనికి. చెక్ ఇన్ చేసి రూమ్లోకి రాగానే మాత్రం ఒకసారి అంతా చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నవాళ్ళు ఖాళీ చేసిన తర్వాత క్లీనింగ్ చేసి అప్పుడు మనకి ఇస్తారు. క్లీనింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు టవల్స్ మర్చిపోతారు పెట్టడం కొత్తవి, ఇక ఒక్కొక్కటి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు క్లీనింగ్ వాళ్ళు. అందు గురించి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసేసుకొని ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ఉంటుందని చెప్పేసి రాగానే మాత్రం ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటాము. ఇదంతా కూడా హాలు. మనకి సోఫా కమ్ బెడ్ ఉంటుంది, అది మనం బెడ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పిల్లలతో వస్తే మాత్రం మనం అది ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక ఇలాగా చిన్న డైనింగ్ టేబుల్, 2 చైర్స్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, ఇంకా డిష్ వాషరు అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇందులోని. డిష్ వాషర్ ఆన్ చేసుకోవాలంటే మనం ఆన్ చేసుకోవచ్చు, లేదంటే కనుక రూమ్ సర్వీస్ వస్తుంది. రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చి డిష్ వాషర్ కూడా ఆన్ చేసేస్తారు. మనం ఏమైనా గిన్నెలు యూజ్ చేసుకొని అలా వదిలేసినా కూడా వాళ్ళే డిష్ వాషర్లో వేసి వాష్ చేసేస్తారు. అలాగే రూమ్ కూడా ఎవ్రీడే వచ్చి క్లీనింగ్ చేస్తారు. రూమ్స్ క్లీన్ చేసి బాత్రూమ్ కూడా క్లీన్ చేస్తారు మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులును. ఇక కాఫీ మేకరు, బ్రెడ్ టోస్టరు, మైక్రోవేవ్ అన్నీ కూడా ఉండడం వల్ల ఏంటంటే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలాగ డిష్ వాషర్ కూడా క్లీన్ చేసే ఇస్తారు మనకి. ఫుడ్ కూడా ఏమన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు, మనకి రూమ్కి కూడా తెచ్చి ఇచ్చేస్తారు. లేదంటే కనుక అక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు. కాకపోతే అంతా కూడా అమెరికన్ ఫుడ్డే ఉంటుంది, మన ఫుడ్ ఏమి ఉండదు. అందు గురించి అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా తీసుకోము ఇక్కడ. చిన్న చిన్న వంటకాలు చేసుకోవడానికి అయితే మాత్రం సామాన్లు ఇలాగైతే ఇచ్చేస్తారు. ఇక సామాన్లు ఏమైతే నేను తీసుకురాను ఇంటి దగ్గర నుంచి, ఇవే వాడేసుకుంటాను. ఒకసారి డిష్ వాషర్లో వేసి వాష్ చేసి అప్పుడు యూజ్ చేస్తాను. ఒక నలుగురికి సరిపడగా అయితే సామాన్లు ఉంటాయి. ఇలాగా ఒక 4 ప్లేట్లు, 4 టిఫిన్ ప్లేట్లు, ఒక 4 బౌల్స్, టిష్యూ ర్యాప్స్ అన్నీ కూడా పెట్టేస్తారు. మనకి ఏమీ ఇబ్బంది ఉండదు అసలు. టీవీ ఇక్కడ ఒకటి, బెడ్రూమ్లో ఒకటి ఇచ్చారు. అలాగే స్టడీ టేబుల్, చైరు కూడా ప్రొవైడ్ చేశారు మనకి. ఇక ఎక్కువ రోజులకి మనం హోటల్స్లోనే ఉంటే కనుక బట్టలు అవి కూడా ఉతుక్కోవాలి కాబట్టి వాషరు, డ్రయర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఫ్లోర్కి ఒక రూమ్లోని అరేంజ్ చేస్తారు. ఒక ఫ్లోర్లో పెడితే మేబీ 3rd ఫ్లోర్లో ఒకటి అనుకుంటా ఉన్నది ఇక్కడ మాకైతే గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ వచ్చిన మూలాన్ని ఇక్కడే పక్కన వాషరు, డ్రయర్ రూమ్ కూడా ఉంది. ఇందులో మనం కాయిన్స్ వేసి ఆపరేట్ చేసుకోగలం.
కామన్ ఏరియాలో కూడా మనకి ఒక టీవీ, ఒక చిన్న లాంజ్ లాగా ఉంటుంది. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. పేపర్స్ అవి ఉంటాయి, న్యూస్ పేపర్స్ అవిను కావాలంటే చదువుకోవచ్చు. కాఫీ అది కూడా 24/7 ప్రొవైడ్ చేస్తారు అక్కడ. మనమే చేసుకోవచ్చు. వేడివి అన్నీ పెట్టేసి ఉంటాయి, మనం తయారు చేసుకొని తాగడానికి ఉంటుంది. ఇక ఇలాగ వెళ్తే ఫ్రంట్ డెస్క్ వచ్చేస్తుంది. మెయిన్ డోర్ వైపు ఫ్రంట్ డెస్క్ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ చుట్టూ కూడా బ్యాక్ డోర్స్ ఉంటాయి. కాకపోతే ఎవరు ఆపరేట్ చేయలేరు. మన దగ్గర రూమ్కి ఉంటే కనుక స్కాన్ చేస్తేనే లోపలికి రాగలం, బయటికి వెళ్ళగలం. రూమ్లోనే కాకుండా బయటను కూర్చొని కూడా వర్క్ చేసుకోవడానికి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. చక్కగా ఇక్కడ కూర్చొని ఒక నలుగురం అయితే వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. ఏమన్నా ప్రింట్అవుట్స్ చేయాలంటే కూడా ప్రింటరు అది కూడా ఉంటుంది ఇక్కడ. ఇదంతా కూడా స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఇంకా కొన్ని మినిమమ్వి మనం ఏమన్నా మర్చిపోతే కొనుక్కోవడానికి వీలుగా బ్రషెస్, టూత్ పేస్ట్లు అటువంటివి కూడా పెడతారు. మనం పర్చేస్ చేసుకోవాలి ఏమన్నా కావాలంటే. ఇదంతా కూడా కామన్ ఏరియా, క్యాఫ్టీరియా అన్నమాట. డైనింగ్ ఏరియా లాగా ఇచ్చి ఒక పక్క అలాగా సోఫాస్ అరేంజ్ చేసి ఒక టీవీ పెట్టారు. ఎవరైనా కూడా వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ. ఇదంతా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏరియా. మనకి బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తే ఇదంతా కూడా చాలా రష్గా ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఫ్రంట్ డెస్క్. ఇక్కడే మనం రూమ్ చెక్-ఇన్ చేయాలన్నా చెక్అవుట్ చేయాలన్నా ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. హోటల్లో మనకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, అందుకు బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓట్స్, సిరియల్లో వెరైటీసు, మిల్క్, కాఫీ, టీ, బ్రెడ్ వెరైటీసు, స్క్రాంబల్డ్ ఎగ్, ఇంకా ఇక్కడ అమెరికన్స్ తినే ఫుడ్ కొంచెం ఏదో పెడతారు, నాన్ వెజ్ ఐటమ్స్. ఇక వేఫల్స్ అవి కూడా మనం కావాలంటే చేసుకోవచ్చు. లిక్విడ్ పిండి అంతా కలిపేసి ఉంచుతారు, మనం కావాలంటే వేసుకోవచ్చు ఎన్ని వేఫల్స్ అయినా కూడా. ఇంకా జ్యూస్లో వెరైటీస్ కూడా కొన్ని ఉంటాయి. నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటాను. నేను ప్లెయిన్ వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను. ఒక దాంట్లో ఆరెంజ్ జ్యూసు, ఒక దాంట్లో యాపిల్ జ్యూసు, ఒక దాంట్లో కోకోకోలా, పెప్సీయో పెట్టాడు. ఇక నేను ఆరెంజ్ జ్యూసును ప్లెయిన్ వాటర్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఓన్లీ అన్నీ పెట్టేస్తారు బఫే లాగా, మనకి ఏది కావాలంటే అది తీసుకోవడమే. లోపల కిచెన్ ఉంటుంది, కిచెన్లోని కొన్ని వెరైటీస్ చేసి పెడతారు. మరి ఎక్కువ వెరైటీస్ మనం తినడానికి అయితే ఉండదు మనలాంటి వాళ్ళకి. ఇక ఇక్కడ ఏదో ఫ్రెంచ్ టోస్ట్ పెట్టాడు, ఫ్రెంచ్ టోస్ట్ ఒకటి తీసుకుంటున్నాను. వేఫల్ కూడా బాగుంటుంది, వేడివేడిగా చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఇక ఈ బాక్స్లోని పిండి అంతా కలిపేసి పెట్టేస్తారు. మనకి ఎంత కావాలి అంటే అంత ఇలాగా మనం ఫిల్ చేసుకొని గ్లాస్లోని అది తీసుకెళ్ళి మనం ఆ మిషన్లో వేసుకొని వేఫల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ ఇక్కడ ఎన్ని రోజులున్నా బ్రేక్ఫాస్ట్ అయితే మాకు ఇలాగ అయిపోతుంది. లంచ్ నేను రూమ్లో ప్రిపేర్ చేసేస్తాను. నైట్కి డిన్నర్కి ఒక్కొక్కసారి నేను చేస్తాను, లేదంటే కనుక బయట దగ్గరలో రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇండియన్ రెస్టారెంట్స్ అవిను. అక్కడ కొన్ని వెరైటీస్ బాగుంటాయి, బిర్యానీ అటువంటివన్నీ కూడా. అందు గురించి వెళ్తే అక్కడికి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము. లంచ్ అయితే మాత్రం మోస్ట్లీ నేనే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి టైం ఉండదు. ఈవినింగ్ టైం అంట్లోకి కొంచెం టైం ఉంటుంది, అప్పుడు వెళ్ళి బయట తినడానికి ప్రిఫర్ చేస్తాము. అయిపోయింది నాకు వేఫల్. ఇది వేడివేడిగా కొంచెం సిరప్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే స్వీట్ సిరప్, అందుకు ఎక్కువ వేయను, కొంచెమే వేసుకుంటాను. స్వీట్ అంత ఎక్కదు, కాకపోతే ఇది ఉట్టి తినడానికి కూడా బాగుండదు, కొంచెం సిరప్ వేసుకొని తింటేనే బాగుంటుంది. ఆ వేఫల్ మీద ఈ సిరప్ వేసుకొని తినేయడమే. ఎక్కువ స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే కొంచెమే వాడతాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.